వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటల నుండే ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. తెలంగాణలో అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుండి కూడా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అక్కడ కరీంనగర్లో ఎన్నికల పోలింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 395 గ్రామ పంచాయతీలకి కూడా ఈ రోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలిస్తే గనక కరీంనగర్ జిల్లాలోని 92 గ్రామ పంచాయతీలకి ఇందులో 3 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమై ఇందులో ఈ రోజు 89 గ్రామ పంచాయతీకి సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ కూడా కేవలం గ్రామ సర్పంచులు మాత్రమే ఏకగ్రీవమయ్యారు. సో వార్డు సభ్యులు మాత్రం ప్రతి చోట కాలేదు కాబట్టి ఆయా వార్డు సభ్యులకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో మొత్తంగా మిగతా 3 చోట్ల కూడా గ్రామ సర్పంచ్ మినహా వార్డు సభ్యులకు కూడా అక్కడ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 68 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో 118 గ్రామ పంచాయతీలు, పెద్దపల్లి జిల్లాలోని 92 గ్రామ పంచాయతీలకు కూడా ఈ రోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి జిల్లాలకు కూడా ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు కూడా ఆయా జిల్లాల ఎస్పీలు, అదేవిధంగా సిపిలు కూడా పూర్తి స్థాయి భద్రతా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో చేసుకోకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా దాదాపుగా పోలింగ్ జరిగేటువంటి పోలింగ్ కేంద్రానికి సుమారుగా 250 మీటర్ల దూరం నుంచి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే ఓటర్లు వస్తున్నారో వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా తప్పనిసరిగా ఓటర్ ఐడి, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఉంటే మినహా వాళ్ళని లోపలికి రానియటం లేదు. ఇక సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించడం లేదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రతి చోట కూడా చాలా సజావుగా ప్రశాంతంగా ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. ఇక ఈ పార్టీతో సంబంధం లేనప్పటికీ కూడా ఆయా పార్టీలు పూర్తి స్థాయి మద్దతు అభ్యర్థులను బరిలోకి దించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 జిల్లాల్లో ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ లు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తమ అభ్యర్థుల గెలుపు కోసం తెరవెనుక ప్రయత్నాలు అయితే చేశాయి నిన్నటి వరకు. ఈ రోజు దాదాపు మనం ఒకసారి మనం పోలింగ్ కేంద్రాలు పరిశీలించినట్లయితే ఆయా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా మనకు అక్కడ కనిపించడం జరిగింది. అంటే ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ దిగువ అంటే క్షేత్ర స్థాయిలో ఇక్కడ పట్టు ఉంటుంది కాబట్టి ఆయా పార్టీలు కూడా తమ పట్టు నిలిపేందుకు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది. సో మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ కూడా ఒక హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సో ఇటు కరీంనగర్ లో మెజార్టీ స్థానాల్లో గెలుపు కైవసం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు నేటి వరకు కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగించింది. అదే విధంగా దానికి ధీటుగా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కూడా బరిలోకి దించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మొత్తంగా అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు ఏదైతే గంట క్రితం ప్రారంభమై 1 గంట వరకు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత సాయంత్రం కల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, అదేవిధంగా వార్డు సభ్యులు ఎవరో తెలిసిపోతుంది. ఆ తర్వాత రాత్రి కల్లా ఉప సర్పంచ్ ను కూడా ఎన్నుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఆలోచన సంఘటనలు తెలుసుకోకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రామకృష్ణ, అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుండి కూడా అక్కడ కరీంనగర్లో కూడా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటివి ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుంచి అక్కడ ఎంత మేర పోలింగ్ సరళి నమోదైనట్టు తెలుస్తుంది? అంటే అధికారికంగా ఇప్పటివరకైతే ఏదైతే ఈ సాధారణ ఎన్నికలకు మాత్రం ప్రతి గంటకు కూడా ఎన్నికల సరళి, అదేవిధంగా ఓటింగ్ శాతాన్ని అధికారులు ప్రకటిస్తుంటారు. ప్రస్తుతానికైతే అధికారుల నుంచి లెక్కలేనప్పటికీ అనధికార లెక్క ప్రకారం అయితే దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 30% ఓటింగ్ ప్రక్రియ జరిగినట్లు తెలుస్తుంది. సో ఎందుకంటే సాధారణ ఎన్నికలతో పోలిస్తే గనక గ్రామ పంచాయతీలో గ్రామీణులు, అదేవిధంగా గ్రామాల్లో ఉండే వాళ్ళంతా అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికకు సంబంధించి సర్పంచ్లకు సంబంధించి ఒకవేళ పట్టణాల్లో ఉన్నట్లయితే తప్పకుండా తమ వారిని, అదేవిధంగా ఓటర్లను అందరినీ కూడా తరలిస్తున్నటువంటి ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఎక్కువ శాతం ఇక్కడ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. సో సాధారణ ఎన్నికల్లో దాదాపుగా
ఓవరాల్ గా చూసుకుంటే మనకు 80-90% మధ్య వస్తుంది. కాకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 90% పైగా ఓటింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి. సో ఇప్పటికే చాలా మంది కూడా దాదాపుగా నిన్న మొన్ననే తమ గ్రామాలకు చేరుకున్నారు. ఓటేసేందుకు ఇటు కరీంనగర్ అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా కూడా తమ గ్రామాలకు చేరుకొని ఓటేసేందుకు రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణం లాగా వీరంతా కూడా తమ గ్రామంలోకి వచ్చి 2-3 రోజుల పాటు ఇక్కడ ఉండి ఓటును వినియోగించుకునేందుకు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. సో మొత్తంగా అయితే ఈ రోజు జరిగేటువంటి ఓటింగ్ కూడా పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఈ వార్త వస్తుంది గట్టిగా, ఈ వార్త గట్టిగా వస్తుంది. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3834 సర్పంచి, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దశలో 4236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 5 సర్పంచ్ పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచ్ పదవులు, 9633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి. ఇవి గురువారం 3834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. సర్పంచి పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుండి కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అలాగే 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు తెలంగాణలో అయితే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. అక్కడ ఆదిలాబాద్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?
తేజస్వి, తెలంగాణలో మొదటి విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల పోరు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే కూడా ఓటర్లు బార్లు తీరి ఓటు వేసుకోవడానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం పూటనే ఓటు వేసేసుకొని వాళ్ళు పొలం పనులు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపిస్తుంది కూడా. ముఖ్యంగా ఇవి పోటీ చేసినటువంటి అభ్యర్థులే కావచ్చు, అధికారులే కావచ్చు, ఎక్కువ శాతం పోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గ్రామాల్లో కూడా అవగాహన కల్పించినటువంటి నేపథ్యంలో ఓటర్లు అభ్యర్థులు కూడా ఎక్కువ శాతం ఓటు వేయించుకోవాలి, ఒక ఓటును కూడా వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నేపథ్యంలో కూడా చూడొచ్చు మనం పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపిస్తుంది. వృద్ధులు అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చి కూడా ఓటును వినియోగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీల్ చైర్ల ద్వారా కూడా ఓటును వేసుకోవడానికి కూడా ఓటర్లను తీసుకొచ్చేటువంటి ప్రక్రియను కూడా అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చి వీల్ చైర్ ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మనం చూసినట్టయితే ప్రధానంగా 506 గ్రామ పంచాయతీలకు అదేవిధంగా 4222 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ వార్డుకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఓటర్లను ఆకర్షింపే విధంగా కూడా అభ్యర్థులు ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం ఒకసారి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ చూసినట్టయితే 21 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో మంచిర్యాల జిల్లాలోని దండపల్లి, ఆజిపూరు, లక్షట్పేట, జన్నారం మండలంలో తొలి విడతలో 90 గ్రామ పంచాయతీలకు సంబంధించి 81 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అందులో 9 చోట అంటే అందులో 6 ఏకగ్రీవం కావడం జరిగింది. 3 రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో అక్కడ అభ్యర్థులు ఎవరు పోటీలో లేనటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్టయితే 258 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వార్డు సభ్యులకు సంబంధించి 1478 మంది బరిలో ఉండడం జరిగింది. నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి, మామడ, లక్ష్మణ చాంద మండలాల్లో తొలి విడతలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 136 సర్పంచ్ స్థానాలకు గాను 16 ఏకగ్రీవం కావడం జరిగింది. మిగిలిన 125 గ్రామాల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా 1072 వార్డు మెంబర్ స్థానాలకు కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏర్పడడం జరిగింది. ఇందులో 477 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. మిగిలిన 594 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 1978 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, కెరమెరి, లింగాపూర్, సిరిపురియు, వాంకిడి మండలాల్లో 114 సర్పంచ్ స్థానాలకు గాను 7 ఏకగ్రీవం కావడంతో 107 స్థానాలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 980 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ ఓవరాల్ గా 944 వార్డులలో 570 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. మిగిలిన 366 వార్డులకు సంబంధించి ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 1424 మంది అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో ఊటూరు, ఇంద్రవెల్లి, నాన్నూరు, గాదిగూడ, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 6 మండలాల పరిధిలో 166 పంచాయతీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొదటి విడతలో ఇక్కడ 1390 వార్డు సభ్యులు ఉన్నారు. ఇందులో ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో 32 పంచాయతీలకు సంబంధించి ఇక్కడ ఏకగ్రీవం కావడం జరిగింది. 244 వార్డులు కూడా ఇక్కడ ఏకగ్రీవం కావడం జరిగింది. మిగిలిన చోట ఇక్కడ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విడతలో 506 గ్రామ పంచాయతీలకు సంబంధించి 4222 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ చోట ఎక్కడైతే కొన్ని చోట్ల ఏకగ్రీవం కావడం జరిగింది, కొన్ని చోట్ల రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో కూడా అక్కడ కొన్ని చోట్ల అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్లు ఎన్నికలను వాళ్ళు దూరంగా ఉండడం జరిగింది. అవి మినహాయిస్తే అన్ని చోట్ల కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొదటి విడతకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైతే పోలింగ్ శాతం కూడా ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 15% పైగా పోలింగ్ జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అదేవిధంగా మరికొద్ది సేపటి తర్వాత ఇప్పుడైతే ఓటర్లు అయితే పెద్ద సంఖ్యలో అయితే ఓటర్లు ఇంటర్ నుంచి వచ్చి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 1 గంట వరకు కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా 2 తర్వాత 1 నుంచి 2 మధ్య లంచ్ సమయం ఉంటుంది. 2 తర్వాత ఎక్కడైతే ఇక్కడ పోలింగ్ జరుగుతుందో ఇదే చోట కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక్కడ సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ అయిన తర్వాత ఇక్కడ వార్డు మెంబర్లు ఎన్నికైన వ్యక్తులందరూ కూడా ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఇదే రోజు కొనసాగుతుంది. కాబట్టి మొదటి విడతకు సంబంధించి శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే అధికారులు కృషి చేస్తా ఉన్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ముందే గుర్తించడం జరిగింది, సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ముందే గుర్తించడం జరిగింది, అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల అవతలే ఎవరైతే పార్టీలకు సంబంధించిన వ్యక్తులను ఉంచడం ప్రక్రియ కొనసాగించడం జరిగింది. పోలింగ్ కేంద్రంలోకి కేవలం ఓటర్లను మాత్రమే అనుమతిస్తా ఉన్నారు. తేజస్విని.
శ్రీనివాస్ అయితే ఇప్పటికీ అంటే ఉదయం 7 గంటల నుంచి కూడా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా సుమారు 15% కూడా ఓటు సరళి నమోదైనట్టు తెలుస్తుంది. అంటే అక్కడ చూసుకున్నట్టయితే ఇటు వృద్ధులు వికలాంగులు కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంటే వారికి ఏవైనా ప్రత్యేక సదుపాయాలను పోలింగ్ సెంటర్ల వద్ద కల్పించడం జరిగిందా? తప్పకుండా వృద్ధులకు సంబంధించినటువంటి వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో ఆరోగ్య శాఖ అధికారులను కూడా ఉంచడం జరిగింది. ఎవరైనా ఓటర్లకు అస్వస్థతకు గురైతే కూడా వాళ్ళను ఆదుకోవడానికి. అదేవిధంగా ఇప్పుడు మెట్టున్న చోట వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి చోట్ల వాళ్ళను ఓటకు వినియోగించుకో విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీటి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చే వ్యక్తులు శాంతియుతమైనటువంటి వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును కల్పించుకోవడానికి అయితే అధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే పోలింగ్ కేంద్రాలకైతే పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు ఓటర్లు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు ఓటర్లు పెద్ద ఎత్తున వస్తున్నారు, యువత పెద్ద ఎత్తున ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపల్సరీ వాళ్ళు ఓటు హక్కు వేసే వాళ్ళు ఏదో ఒకటి తమకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు సంబంధించినటువంటి ఏదో ఒకటి వెంట తీసుకురావడం జరుగుతుంది. వాటిని పట్టుకొని చూడొచ్చు. మనం ఇప్పుడు పోలింగ్ కేంద్రంలోకి ఉదయం ఇప్పుడు ఏదో 7 గంటల ప్రక్రియ కొనసాగుతుందో ఇప్పుడు కూడా ఓటర్లు మెల్లమెల్లగా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో చేరుతున్నారు. కొంచెం ఉదయం వేళలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓటు వేయడానికి కొంచెం తక్కువ సంఖ్యలో రావడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ కేంద్రంలోకి ఇప్పుడు సమయం 8 దాటుతుంది కాబట్టి ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎవరెవరు ఎక్కడ ఓటు వేయాలనే విషయాన్ని అవగాహన కల్పిస్తున్నారు. పోలీసే కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఎవరైతే స్లిప్ తీసుకొని వస్తున్నారో ఎక్కడ ఓటు వేయాలి, ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే విషయాన్ని కూడా వీళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ మనం చూడవచ్చు, అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి వ్యక్తులకు ఏ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఏ వార్డు సభ్యులు ఎటువైపు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలనే విషయాన్ని కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ పోలింగ్ కేంద్రంలో మాత్రం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును కల్పించుకోవడానికి అయితే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎన్నికలన్నీ కూడా శాంతియుతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అయితే అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఎన్నికల అధికారిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికే ఒక విజిట్ వేయడం జరిగింది. ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చి వాళ్ళు అయితే విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా శాంతియుతమైన వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ఓటర్లకు ఇక్కడ అయితే ఈ ప్రాంతంలో అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.